నమస్కారం, మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. ప్రపంచం నలుమూలల నుంచి జరిగే కొత్త పరిణామాలు, రాష్ట్రం మారుతున్న సాంకేతిక దిశ, ఆవిష్కరణలు, పెట్టుబడులు, క్రీడలు, అంతర్జాతీయ పరిణామాలు అన్నీ ఈరోజు మన న్యూస్లో అయితే తెలుసుకుందాం. మరి మొదలు పెడదాం నేటి ప్రధాన అంశాలతో. విపత్తుల రక్షణకు విద్యార్థుల సాంకేతిక ఆవిష్కరణ. మదనపల్లె మిట్స్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రాణాలను రక్షించేలా ఓ మల్టీ పర్పస్ రోవర్ రూపొందించారు. ఈ రోవర్ విపత్తుల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించగలదు. 12 వోల్ట్ బ్యాటరీ, థర్మల్ సెన్సార్, ఐఆర్ కెమెరాలు, వైఫై మాడ్యూల్తో రూపొందించిన ఈ రోవర్ 2 కిలోమీటర్ల దూరం నుంచే నియంత్రించవచ్చు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, చమురు పైప్ లైన్లలో కూడా దీనిని వినియోగించవచ్చు. ఇది విద్యార్థుల సృజనాత్మకతకు, మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలో 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉపాధి హామీ. అమరావతిలో జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో 1.14 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడులతో సుమారు 67,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలిపారు. ఐటీ, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రధానంగా పెట్టుబడులు రానున్నాయి. విశాఖలో 87,520 కోట్ల రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. విశాఖను ఏఏ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. రహదారి మరమ్మతులకు 1000 కోట్ల మంజూరు. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతులకు భారీ నిధులు కేటాయించింది. జిల్లా రహదారులకు 600 కోట్లు, రాష్ట్ర రహదారులకు 400 కోట్లు మంజూరు చేసింది. అమరావతిలో 104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనానికి సిఆర్డిఏ ఆమోదం తెలిపింది. ప్రజా రవాణా, కనెక్టివిటీ మెరుగుపరచడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం అందనుంది. వచ్చే డిఎస్సిలో 1,803 పీఈటీ, 261 హెచ్ఎం పోస్టుల భర్తీ. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా శిక్షణకు ప్రాధాన్యం పెరిగింది. మొత్తం 1,803 పీఈటీ పోస్టులు, 261 హెడ్ మాస్టర్ పోస్టులు భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసింది. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక, మానసిక శక్తులు పెరగడం లక్ష్యం. వచ్చే డిఎస్సిలో ఈ పోస్టులు నింపనున్నట్లు అధికారులు అయితే వెల్లడించారు. విద్యార్థుల సృజనాత్మకతపై గవర్నర్ హరిబాబు ప్రశంసలు. భువనేశ్వర్లో జరిగిన ఓయూటీఆర్ ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ కంబంపాటి హరిబాబు పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీలలో పరిశోధనలు చేయాలని పిలుపు. సాంకేతిక ద్వారా దేశ భవిష్యత్తు నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. యువత దేశాభివృద్ధి దిశగా దృష్టి సారించాలన్నారు. సైబర్ మోసాల పర్వం. దేశవ్యాప్తంగా 25 నకిలీ యాప్స్. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు 5,000 కోట్ల మోసాలు బయటపడ్డాయి. క్లౌడ్సెక్ పరిశోధన ప్రకారం 25 నకిలీ యాప్స్ ద్వారా 166 కోట్ల లావాదేవీలు జరిగాయి. చైనా సిండికేట్లు ఈ యాప్స్ వెనుక ఉన్నాయని నివేదిక అయితే వెల్లడించింది. మీ పేరిట పార్సిల్, షేర్ మార్కెట్ పెట్టుబడి వంటి మోసాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. సైబర్ భద్రతా అవగాహన ఇప్పుడు అత్యవసరంగా మారింది. ముంబైపై దాడి తర్వాత కాంగ్రెస్ బలహీనత. ప్రధాని మోదీ స్పష్టం. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని మోదీ అయితే ప్రారంభించారు. ఆ సందర్భంలో 26/11 దాడి తర్వాత పాకిస్తాన్పై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న వారెవరో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో యూపీఏ బలహీనంగా వ్యవహరించిందని విమర్శించారు. భారత భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయం అడ్డుకుందని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజకీయం వద్దని స్పష్టం చేశారు. బీహార్లో భారీ వర్షాల ప్రభావం, 65 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. రోహతాస్ జిల్లాలో 4 రోజులుగా వర్షాలతో ఢిల్లీ టు కోల్కతా హైవే పూర్తిగా స్తంభించింది. 65 కిలోమీటర్ల వరకు లారీలు, బస్సులు కదల్లేని స్థితి నెలకొంది. వాహనదారులు రహదారిపైనే ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ టు గురుగ్రామ్ మార్గంలో కూడా ట్రాఫిక్ బారిన పడ్డారు. గాజా యుద్ధానికి ముగింపు దిశగా శాంతి ఒప్పందం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకారం లభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వార్తనైతే ప్రకటించారు. హమాస్ చేతులు బందీగా ఉన్న వారిని విడుదల చేయనున్నారు. ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. మధ్యవర్తులుగా ఖతార్, ఈజిప్ట్, తుర్కీయే పాత్ర కీలకంగా ఉంది.
నోబెల్ రసాయన పురస్కారం పర్యావరణ రక్షణకు ఆవిష్కరణ. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ల అభివృద్ధికి 3 శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం అయితే లభించింది. వాయువులను సంగ్రహించే, నిల్వ చేసే అణు నిర్మాణాల రూపకల్పన వీరి కృషి. పర్యావరణానికి మేలు చేసే ఈ సాంకేతిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది. కిటగావా, రాబ్సన్, యాగి అనే త్రయం ఈ గౌరవం దక్కించుకున్నారు. హ్యారీ పోటర్ బ్యాగ్ల లోపల విస్తరించే ఆవిష్కరణగా నోబెల్ కమిటీ వర్ణించింది. బంగారం ధరలు ఆగట్లేదు. బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి ప్రకారం త్వరలో తగ్గే సూచనలు లేవు. అమెరికా ఆర్థిక అస్థిరత, వాణిజ్య వివాదాలు, డాలర్ బలహీనత ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కేంద్ర బ్యాంకులు, సంస్థలు భారీగా బంగారం కొనుగోలును చేస్తున్నాయి. ఇతర పెట్టుబడుల కంటే బంగారం సురక్షితమని నిపుణుల యొక్క దృఢ అభిప్రాయం. ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ మరో విజయం. తెలుగు టైటాన్స్ లీగ్లో వరుసగా 5వ విజయాన్ని సాధించింది. భారత్ హుడా 20 పాయింట్లతో జట్టుకు విజయపథం చూపించాడు. హర్యానా స్టీలర్స్ పై 46-29తో ఘన విజయం నమోదు. ఈ విజయంతో టైటాన్స్ పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. టీం స్ఫూర్తి, వ్యూహాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే ఈరోజు రన్ టీవీ తెలుగు ప్రధాన న్యూస్. విద్యార్థుల ఆవిష్కరణల నుంచి గాజా శాంతి ఒప్పందం వరకు ప్రతి కథ మనిషి ఆలోచన, కృషి, సహనానికి అద్దం పడింది. మరిన్ని తాజా వార్తలు, విశ్లేషణలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేనే మీ శాలిని ప్రియ. ఇది రన్ టీవీ తెలుగు. నమస్కారం.